హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏప్రిల్ మంత్స్ ఈ వీడియోలో మనం ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తాం. లాస్ట్ క్లాస్లో మనము స్పేస్ సంబంధించి జాగ్రఫీ సంబంధించి కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ఈ క్లాస్లో మనం ఎన్విరాన్మెంట్లో భాగంగా ఓన్లీ ఏప్రిల్ మంత్ చూస్తాం. ఈ ఎన్విరాన్మెంట్ ఒకటి అయిపోతే మనము మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ సంబంధించి 4 మంత్స్, ఈ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్, ఈ ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, పర్సన్స్ న్యూస్ కావచ్చు, మిగతా అంశాలు ఏమున్నా కూడా మనం ఈ 4 మంత్స్ కరెంట్ అఫైర్స్గా చూస్తాం. ఈ ఎన్విరాన్మెంట్తో మన సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రైట్, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పేసి కూడా లాస్ట్ క్లాస్లో చూడడం జరిగింది. రైట్, మనకి ఎన్విరాన్మెంట్ సంబంధించి ఫస్ట్ అంశం మనకి సిట్రోయిన్ అని చెప్పేసి కంపెనీ వార్తల్లో ఉంది. సిట్రోయిన్, ఈ సిట్రోయిన్ అనేది మనకి ఫ్రెంచ్ కంపెనీ. ఈ ఫ్రెంచ్ కంపెనీ మనకి ఈ మన భారతదేశంలో ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారవుతున్నాయో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన మల్టీనేషనల్, అంటే ఇంటర్నేషనల్గా మనకి ఇంటర్నేషనల్ వైడ్ ట్రాన్స్పోర్ట్ చేసిన అతిపెద్ద కంపెనీ అని చెప్పేసి మల్టీనేషనల్ కంపెనీ. ఏం చెప్తున్నా అంటే సిట్రోయిన్ అనే కంపెనీ ఫ్రెంచ్ కంపెనీ. ఇది మనకి ఇండియాలో తయారయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాహనాలు, ఆ వాహనాలని మనకి ఇంటర్నేషనల్ వైడ్గా మనకి ఎక్స్పోర్ట్ చేసింది ఈ కంపెనీ ఫ్రెంచ్. ఇది మల్టీనేషనల్ కంపెనీ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ చూస్తే ఒకటి ఏంటంటే కామరాజ పోర్ట్ నుండి మనకి ఇండోనేషియాకి 500 యూనిట్లు ఎక్స్పోర్ట్ చేసినాడు. కామరాజ పోర్టు ఎక్కడికి? ఇండోనేషియాకి. ఈ ఇండోనేషియాకి ఎన్ని యూనిట్లు అంటే 500 యూనిట్లు అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది సిట్రోయిన్ కంపెనీ. అయితే ఇక్కడ కామరాజ పోర్ట్ అనేది కూడా మనకి ఇది ఏంటిదంటే భారతదేశంలో మొట్టమొదటి కార్పొరేట్ పోర్ట్ అట. ఓకే, కార్పొరేట్ పోర్టు. ఇది ఇండియాలో ఫస్ట్ కార్పొరేట్ పోర్ట్ ఏదంటే కామరాజ పోర్టు. రైట్, ఇది ఎన్నూరు పోర్ట్ అని చెప్పేసి కూడా అంటాం. ఇది ఇండోనేషియాకి 500 యూనిట్లను మనకి రవాణా చేయడం జరిగింది. ఏం లేదు, సిట్రోయిన్ కంపెనీ అంటే ఫ్రెంచ్ కంపెనీ, కాకపోతే ఇండియాలో తయారైన ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనకి రవాణా చేస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు అంతర్జాతీయ మార్కెట్లోకి రవాణా చేసే ఒక కంపెనీ అని చెప్పేసి. రెండోది మనకి వరల్డ్ ఫస్ట్ ఈ ఫ్యూయల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. వరల్డ్ ఫస్ట్ ఈ ఫ్యూయల్. ఫస్ట్ ఈ ఫ్యూయల్ అంటే మనకు దీంట్లో ఏమొస్తుందంటే గ్రీన్ హైడ్రోజన్ ఉంటుంది, అదేవిధంగా క్యాప్చర్డ్ CO2 ఉంటుంది. అంటే మనం క్యాప్చర్ చేసిన CO2 కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా గ్రీన్ హైడ్రోజన్, దీన్నే ఈ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తాం. అట్లా వరల్డ్ ఫస్ట్ ఈ ఫ్యూయల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది మనకి. ఇది ప్రాజెక్ట్ పాత్ ఫైండర్ క్రింద మనకి చేస్తున్నారు. ప్రాజెక్టు పాత్ ఫైండర్. అయితే మనకు కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫియం అని చెప్పేసి రైట్, ప్రపంచంలోనే తొలి ఈ ఫ్యూయల్ తయారీగా రికార్డు పొందింది ఈ ఇన్ఫియం అనేది. కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫియం అనేది ప్రపంచంలోనే తొలి ఈ ఫ్యూయల్ తయారు చేసిన రికార్డ్ అనేది దేనికి వచ్చిందంటే కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫియంకు రావడం జరిగింది. ఇది వరల్డ్ ఫస్ట్ ఈ ఫ్యూయల్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అందుకే ఇది మనకు ఈ ఫ్యూయల్ అంటే ఏం లేదు, గ్రీన్ హైడ్రోజన్ ప్లస్ క్యాప్చర్ CO2 అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇవి రెండు. మళ్ళీ ఈ ఇన్ఫియంకి సంబంధించి ఇన్ఫియం కంపెనీ చెందిన కార్పస్ క్రిస్టి ప్లాంట్లో ఉత్పత్తి చేసారట. దీంట్లో మళ్ళీ కంపెనీ కాబట్టి ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్ చూస్తే కార్పస్ క్రిస్టి అని చెప్పేసి. ఓకే, ఇది సిట్రోయిన్, ఇది వరల్డ్ ఫస్ట్ ఈ ఫ్యూయల్. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా అంశాలు. ఎన్విరాన్మెంట్ మ్యాక్సిమం అన్ని వార్తల్లో ఉన్న అంశాల మీదనే మనకి కరెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ పడతాయి. రైట్, నెక్స్ట్ చీతల్ రోజ్ ఐలాండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. చీతల్ రోజ్ ఐలాండ్ ఏంటంటే ఈ రాస్ ఐలాండ్ అనేది మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో చీతల్ అంటే లేదా మచ్చల జింక. చీతల్ అనేది ఏంటంటే యాక్చువల్గా మచ్చల జింక. ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ దీవుల్లోని రోస్ ఐలాండ్. రైట్, ఇది నిర్వహించడానికి వరల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకి సహాయం కోరిందట అండమాన్ నికోబార్ దీవులని. ఇది
వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి సహాయం కోరింది. ఏంటంటే దీని జనాభాను నిర్వహించడానికి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది అండమాన్ నికోబార్ దీవుల్ని సహాయం కోరిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. దేన్ని అంటే చీతల్ అని చెప్పేసి మచ్చల జింకని. మచ్చల జింక రాస్ ఐలాండ్కి చెందిన ఇన్వాసివ్ అలైన్ స్పీసీస్ అట. ఇది అందరిది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఇన్వాసివ్ అలైన్ స్పైస్ అంటే ఇది ఒక జాతి అనే అంతే. రైట్. మచ్చల జింక అనేది తెలంగాణకి మనకి ఫస్ట్ ఎనిమల్ తెలుసు. అట్లా చూసుకుంటే మచ్చల జింక మనకి తెలంగాణకి ఫస్ట్ ఎనిమల్. ఓకే. ఇప్పుడు ఏంది చీతల్ రోజ్ ఐలాండ్లో భాగంగా దీని మచ్చల జింక జనాభాను నిర్వహించడం కోసం మనకి WIA అనేది అండమాన్ నికోబార్ దీవుల సహాయం అడిగింది. ఈ మచ్చల జింక అనేది మనకి ఇన్వాసివ్ అలైన్ స్పైస్ జాతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము WIA చూసుకుంటే GS పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది డెహ్రాడూన్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి డెహ్రాడూన్. మనకి ఇది 1982లో భాగంగా ఏర్పడ్డది. 1982లో. రైట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్లో భాగంగా స్వయం ప్రతిపత్తి సంస్థ. ఓకే. స్వయం ప్రతిపత్తి సంస్థ WIA అనేది. ఇవన్నీ అంశాలు అంశాలు వార్తలు ఉందంటే GS అంశాలు మనం చూసుకోవాలి. డైరెక్టర్ వచ్చేసి మనకి ధనంజయ్ మోహన్ అని చెప్పేసి ఉన్నారు. డైరెక్టర్ ధనంజయ్ మోహన్. రైట్. ఇవి మనకి చీతల్ రోజ్ ఐలాండ్కి సంబంధించి ఏం లేదు. అండమాన్ నికోబార్ దీవుల్ని మనకి WIA అనేది మరి జనాభాని నిర్వహించడానికి మనకి సహాయం అడిగింది. ఈ రోజ్ ఐలాండ్ అనేది మనకి అండమాన్ నికోబార్ దీవులు ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు హైడ్రోజెల్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. హైడ్రోజెల్ ఇది IISc బెంగళూరు. ఏంటంటే మనకి వాటర్ నుంచి మైక్రో ప్లాస్టిక్ తొలగించడానికి ఆవిష్కరణ అట. UV కాంతి కిరణం ఉపయోగించి. ఏందట ఇక్కడ హైడ్రోజెల్ అంటే వాటర్ నుంచి మనకి మైక్రో ప్లాస్టిక్. ఇప్పుడు మనము ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తీసుకుంటూ ఉంటాం, వాటర్ బాటిల్స్. అందులో మైక్రో ప్లాస్టిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అట్లాంటి దాన్ని తీసేయడం కోసం మనకి UV కిరణాలను యూజ్ చేసి మనకి తీసేయడానికి ఒక ప్రయోగం చేస్తుంది మనకి IISc బెంగళూరు అని చెప్పి. దాన్ని హైడ్రోజెల్ అని చెప్పేసి పిలుస్తున్నాం అంతే. రైట్. నెక్స్ట్ ఫెలో2 అని చెప్పేసి ఇది ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బైక్. గుర్తుపెట్టుకోవాలి. బైక్ పేరేంది? ఫెలో2 అనేది వరల్డ్లోనే అతిపెద్ద EV బైక్. వరల్డ్ బిగ్గెస్ట్. ఇది మనకు 720 కిలోమీటర్ల దూరం ప్రయాణం అయితే 200 కిలోమీటర్ల పర్ అవర్ పయనిస్తాడు. 200 కిలోమీటర్ పర్ అవర్. థాయిలాండ్ సంస్థ మనకి స్మార్ట్ టెక్ అని చెప్పేసి. ఇది థాయిలాండ్ స్మార్ట్ టెక్. ఓకే. ఇది మనకి థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన 45వ అంతర్జాతీయ మోటార్ షోలో మనకి ఇది ప్రదర్శించడం జరిగింది. ఫెలో2 అంటే ఏంటంటే ఏం లేదు, ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ సంబంధించి మనకు 200 కిలోమీటర్ పర్ అవర్ పోతుందట. EV కాబట్టి మనకి ఎన్విరాన్మెంట్ అంతే. నెక్స్ట్ బందీ ఏనుగు లేదా రవాణా బదిలీ నియామకాలు మనకి నియమాలు మనకి నియమాలు 24 మనకి రూపొందించడం జరిగింది. దేని విషయంలో అంటే బందీ ఏనుగుల యొక్క రవాణా కావచ్చు. ఓకే. అదేవిధంగా బదిలీ ఏం లేదు, బందీ ఏనుగులకు సంబంధించి రవాణా చేయడంలో కావచ్చు, లేకుంటే మనకి బదిలీ చేయడంలో కావచ్చు కొన్ని నియమాలు అయితే 2024 సంబంధించి రూపొందించడం జరిగింది. అందులో భాగంగా మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం మనకు అడవి లేదా బందీ ఏనుగు అనేది వ్యాపారం అనేది నిషేధం. దీని ప్రకారం అయితే రైట్, అడవి లేదా బందీ ఏనుగు వ్యాపారం అయితే నిషేధం.
అయితే మనకి 2022 చట్ట సవరణ చేసి మనకి ఏం చేసిందంటే బందీలుగా ఉన్న ఏనుగుల రవాణా అనుమతి ఇచ్చింది. ఇది ఆల్రెడీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970 ప్రకారం అయితే అడవి ఏనుగు కావచ్చు, బందీ ఏనుగు కావచ్చు, రవాణా అయితే అంటే వ్యాపారం అనేది నిషేధం. కానీ 2022లో భాగంగా మనకి ఏదంటే బందీ ఉన్న ఏనుగులకు రవాణాకి మనకి అనుమతి అయితే ఇచ్చింది. బందీ ఏనుగుల రవాణాకి అంటే అడవిలో ఉండేటి కాకుండా కొంతమంది పెంచుకుంటారు కదా, అట్లాంటి మనం బందీ ఏనుగులు అని చెప్పేసి అంటాం. ఆ బందీ ఏనుగులకు రవాణాకి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది 2022. అయితే మనకి ఇప్పుడు రూల్స్ ఏంటంటే 2024 రూల్స్ ప్రకారం మనకి నోటిఫై చేసిందంటే అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది ఇందులో భాగంగానే 2024. ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటంటే ఫస్ట్, ఒకవేళ బందీ ఏనుగును మనం రవాణా చేయాలంటే యజమాని నిర్వహించలేని స్థితి ఒకటి, ఇవి ఇంపార్టెంట్ అండి. యజమాని నిర్వహించలేని స్థితి ఉన్నప్పుడు మాత్రమే ఒకటి, అంటే యజమాని నిర్వహించలేని స్థితి ఉన్నప్పుడు మనం ఆ ఏనుగును రవాణా చేసుకోవచ్చు, లేకుంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. అప్పుడు నెక్స్ట్, ఏనుగులు ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన సంరక్షణ కలిగి ఉండే పరిస్థితి, అంటే ఇక్కడికంటే మెరుగైన పరిస్థితి ఉంటే ఓకే, మెరుగైన పరిస్థితి కోసం లేదా పరిసరాల కోసం అంటే వేరే కాడికి మనం రవాణా చేయవచ్చు. నెక్స్ట్ మనకి స్టేట్స్ చీఫ్ వైల్డ్ వార్డెన్ అనుమతితో ఆమోదం, అంటే మనకి వైల్డ్ లైఫ్ సంబంధించి అక్కడ దానికి సంబంధించి రక్షణ ఎవరైతే ఉంటారో వార్డెన్ వాళ్ళ అనుమతితో మనం చేయవచ్చు. వార్డెన్ అనుమతితో అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అనుమతితో చేసుకోవచ్చు అనమాట. అట్లా మనకు బందీలకు ముందు బదిలీకి ముందు మనకు ఏనుగు యొక్క జన్యు ప్రొఫైల్ ఘన సూచన అనేది మొబైల్ యాప్లో నమోదు చేయాలి. ఇది మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకి డెవలప్ చేసింది ఏంటంటే మొబైల్ యాప్. ఇట్లా మనము వీటిని ఏవైతే బందీ ఏనుగులు ఉన్నాయో వాటిని మనం రవాణా చేయడానికి ముందు రవాణా చేయడంలో కొన్ని రూల్స్ పెట్టినాం ఈ 2024 సంబంధించి, రైట్. యజమాని పరిస్థితి బాగాలేనప్పుడు కావచ్చు, మెరుగైన పరిస్థితి కొత్త కావచ్చు, వార్డెన్ అనుమతితో కావచ్చు బదిలీ చేస్తున్నాం. దీనికంటే ముందే మనకు ఈ జన్యు ప్రొఫైల్ అంటే ఏనుగు యొక్క జన్యు ప్రొఫైల్ని మనము నమోదు చేయాలట. అది మనకి మొబైల్ యాప్ ఉంది. ఈ మొబైల్ యాప్ను ఎవరు సృష్టించారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి డెవలప్ చేయడం జరిగింది. ఓకే, ఇది మనకు ఏం లేదు, బందీ ఏనుగులకు సంబంధించి 2024 సంబంధించి నియమాలు అయితే సవరణ చేసిండు, కొన్ని నియమాలను యాడ్ చేశారు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటో మనం ఇక్కడ చూసినాం. ఓకే, నెక్స్ట్ సెన్నా స్పెక్టాబిలిస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సెన్నా స్పెక్టాబిలిస్ ఇది ఏంటంటే లెగ్మినేస్ కుటుంబానికి సంబంధించిన అలంకార చెట్టుగా పరిచయం చేయబడింది దక్షిణ మధ్య అమెరికాలో. ఇది మృదుమలై టైగర్ రిజర్వ్ నుంచి తొలగించారట, అందుకు వార్తల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? తమిళనాడు. ఓకే, మృదుమలై టైగర్ రిజర్వ్ నుంచి తొలగింపు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. సెన్నా స్పెక్టాబిలిస్. నెక్స్ట్ మనకు అదానీ గ్రీన్ కంపెనీ మనకు వార్తల్లో ఉంది. అదానీ గ్రీన్ అనేది ఒక 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకి తయారు చేసే ఒక కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది మనకి 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అయితే ఫస్ట్ కంపెనీ అట, రైట్. ఫస్ట్ కంపెనీ. అందులో మనకి సోలారు, అదేవిధంగా విండ్, అదేవిధంగా హైబ్రిడ్ అని చెప్పేసి మనకి రకరకాల సోలార్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ ఉంది. సోలార్ అయితే 7,393 మెగావాట్లు, విండ్ అయితే మనకి 1,401 మెగావాట్లు, 2,140 ఏమో మనకి హైబ్రిడ్ ఎనర్జీ. మొత్తం కలిపి 10,934 అని చెప్పేసి మెగావాట్లు ఉంది. రౌండ్ ఫిగర్ మనకి 10,000 అని చెప్పేసి. ఇది సంవత్సరానికి 21 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాడు. ఇది ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ ఇయర్ మనకు ఎంత అంటే 21 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది కాబట్టి మనకి ఇది వార్తల్లో ఉంది. ఓకే, అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేది మనకి ఫస్ట్ కంపెనీ ఏంటంటే 10,000 మెగావాట్ల రెన్యూవల్
రిన్యూవబుల్ ఎనర్జీ అనేది మనకి తయారు చేస్తుంది. దానివల్ల మనకేం బెనిఫిట్ అంటే 21 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను మనం తగ్గించుకుంటున్నాం. సో మనకి ఎన్విరాన్మెంట్ పర్పస్లో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి గుజరాత్ కచ్లోని కవ్దా వద్ద మనకి 30,000 మెగావాట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అనేది అభివృద్ధి చేస్తుంది ఏజీఎల్. ఈ ఏజీఎల్ అనేది మనకి ఎక్కడ అంటే గుజరాత్లోని కౌడా. ఇది ఇటీవల మనకు వార్తల్లో ఉంది, ఆల్రెడీ మనం దీన్ని చూసినాం. కౌడా వద్ద మనకి ఎంత అంటే 30,000 మెగావాట్లు. మనం 3 months రౌండప్లో బాగా చూసాం దీన్ని, రైట్. మనకి జనరల్గా 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అనేది లక్ష్యం మనకి. ఎప్పటికీ 2030 నాటికి 45 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అనేది లక్ష్యం. సో ఇట్లాంటి కంపెనీస్ కొన్ని మనకి ఇందులో లక్ష్యానికి భాగంగా పనిచేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మనకు నెప్టిస్ ఫిలిరా అనే సీతకొక చిలుక జాతి మనకి వార్తల్లో ఉంది. నెప్టిస్ ఫిలిరా. నెప్టిస్ ఫిలిరా ఇది మనకు భారతదేశంలోనే మొదటిసారి టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. టేల్ వ్యాలీ ఇక్కడ ఏఆర్పి అరుణాచల్ ప్రదేశ్ భాగంగా ఇక్కడ కనుగొనబడిందట. అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వ్యాలీలో కనుగొనబడింది నెప్టిస్ ఫిలిరా అనేది సీతకొక చిలుక బటర్ఫ్లై. ఇట్లాంటి స్టేట్మెంట్లో కూడా రావచ్చు. ఇటీవల మనకు ఎక్కడ మనం కనుక్కున్నామని చెప్పేసి కున్మింగ్ మ్యాటీరియల్ బయోడైవర్సిటీ ఒప్పందం జరిగింది. కున్మింగ్ మ్యాటీరియల్ ఒప్పందం. ఈ జీవవైద్య ఒప్పందంకి అనుగుణంగా మనకి కార్యాచరణ సిద్ధం చేస్తున్న తొలి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. అందుకు వార్తల్లో ఉంది. మనకి కున్మింగ్ మ్యాటీరియల్ సమ్మిట్ అనేది 2022లో జరుగుతుంది. COP15లో భాగంగా 2030 నాటికి మనకి 4 గోల్స్ పెట్టుకున్నాం. అదేవిధంగా 2030 నాటికి మనకి 30x30 రక్షణ అని చెప్పేసి ఇందులో మనకి కున్మింగ్ మ్యాటీరియల్స్ ఒప్పందంలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ అప్డేట్ అనేది మనకు రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ డేటా 2024. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి 2023-24లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అనేది 18.48 గిగావాట్లట. 18.48 గిగావాట్లు ఎప్పటికీ అంటే 2023-24 సంబంధించిన ఇయర్కి సంబంధించి. ఇది మనకి 2022-23తో పోలిస్తే ఎంత అధికం అంటే 21% అధికం అట. 21% అనేది అధికం. అంటే దేంతో 22 and 23 పోలిస్తే ఇది మనకు 21% అనేది అధికం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగా మనకి 18.48 గిగావాట్లు కదా, అందులో సోలార్ వచ్చేసి మనకి 12.78 గిగావాట్లు, అదేవిధంగా విండ్ వచ్చేసి 2.27 గిగావాట్స్. మొత్తం సామర్థ్యం మనకి అక్టోబర్ 2023 నాటికైతే 178.98 గిగావాట్లో వచ్చిందట. 2023 అక్టోబర్ నాటికి 178.98 గిగావాట్లు అని చెప్పేసి రావడం జరిగింది. మనకి లక్ష్యం వచ్చేసి 2030 నాటికి సగం అయిపోతుందట, మనకి 41.4% అని చెప్పేసి. ఓకే, ఇవి మనకి ఏం లేదు, రెన్యూవబుల్ ఎనర్జీ డేటా అనేది వచ్చింది. అది మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రిసోర్స్ ఎనర్జీ అని చెప్పేసి డేటా ఇవ్వడం జరిగింది. 2023-24 సంబంధించి 18.48 గిగావాట్లు మొత్తానికి. ఇది మనకి లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 21% అధికం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మనకి ఇంకా కొన్ని సోలార్ అని చెప్పేసి, విండ్ అని చెప్పేసి, లార్జ్ హైబ్రిడ్ అని చెప్పేసి, బయోమాస్ అని చెప్పేసి, ఓకే, స్మాల్ హైడ్రో అని చెప్పేసి, వేస్ట్ టు ఎనర్జీ, ఇవన్నీ మనకి రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి కొన్ని డేటా ఉన్నాయి. మరి 5 PDFలో చూసుకోండి దానికి సంబంధించి. కాకపోతే మనం ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వేల్స్ లీగల్ పర్సన్గా మనకి చట్టబద్ధత కల్పించడం జరిగింది. వేల్స్కి లీగల్ పర్సన్గా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏది అంటే న్యూజిలాండ్. ఇటీవల మనకి న్యూజిలాండ్ గుర్తించింది. అదేవిధంగా కుక్కు దీవులు, టోంగా దీవులు, కుక్ దీవులు,
టోంగా దీవులు. ఈ 3 కలిపి మనకి సంతకాలు చేసుకున్నాయి, ఒప్పందం చేసుకున్నాయి మనకి లీగల్ పర్సన్కి సంబంధించి. వేల్స్ ప్లస్ డాల్ఫిన్స్ వీటికి లీగల్ రైట్స్ కల్పించడం. వేల్స్ ప్లస్ డాల్ఫిన్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ మనకు న్యూజిలాండ్, కుక్కు దీవులు, టోంగా దీవులు అనేవి సంతకాలు చేసుకున్నాయి. వీటికి మనకి వేల్స్కి అండ్ అదేవిధంగా డాల్ఫిన్స్కి లీగల్ పర్సన్గా లీగల్ రైట్స్ ఇవ్వడం కోసం. ఓకే, మనకి వాంగు రివర్ని మనకి లీగల్ పర్సన్ గుర్తించింది ఇటీవల మనకి న్యూజిలాండ్. ఏదంటే వాంగు రివర్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి, రీసెంట్ కరెంట్ అఫైర్ అది కూడా. నెక్స్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి వార్తలో ఉంది మనకి సౌదీ అరేబియా కార్యక్రమం. గ్రీన్ ఇనిషియేటివ్ మనకి సౌదీ అరేబియా కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా 1000 మొక్కలు నాటడం ప్లస్ 4 కోట్ల హెక్టార్ల భూభాగం పచ్చగా మార్చడం అట. ఏంటిదట? సౌదీ అరేబియా కార్యక్రమం ఇది. మనకు దేశవ్యాప్తంగా ఏమిటి 1000 కోట్ల మొక్కలు నాటాలి. అదేవిధంగా మనకి 4 కోట్ల హెక్టార్ల భూమిని పచ్చదనం చేయాలి. మంచి కార్యక్రమం సౌదీ అరేబియా చేపట్టింది, గ్రీన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్స్, ఈవీ ఎయిర్ ట్యాక్స్, ట్యాక్సీ. రైట్. అది మనకు ఫస్ట్ ఢిల్లీలోని కన్నాడ్ ప్లేస్ నుంచి, హర్యానా నుంచి, ఢిల్లీలోని కన్నాడ్ ప్లేస్ నుండి మనకి హర్యానాలోని గురుగ్రామ్ వరకు అట. ఢిల్లీలోని కన్నాడ్ నుండి హర్యానాలోని ఎక్కడ గురుగ్రామ్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఎయిర్ ట్యాక్సీ. రెండోది మనకి ముంబై నుంచి బెంగళూరు, ఇదేమో ఫస్ట్ది. రెండోది ముంబై నుండి బెంగళూరు. ఓకే, ఇండియాలో మెజారిటీ వాటాదారులైన మనకి ఈ ఇంటర్ గ్లోబ్ ఎనర్జీ ప్రైజ్ న్యూయార్క్ చెందిన ఆర్చర్ ఏవియేషన్ అనే కంపెనీ ఇది మనకి చేపడుతుంది ఎయిర్ ట్యాక్స్ సంబంధించి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఏం లేదు, ఢిల్లీలోని కర్ణాటక నుంచి హర్యానాలోని గురుగ్రామ్ వరకు వెళ్తుంది, ముంబై నుంచి బెంగళూరు రెండవది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు వార్తల్లో ఉంది పింక్ హైడ్రోజన్ అని చెప్పేసి. పింక్ హైడ్రోజన్ రైట్. ఇందులో మనకి గ్రే హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని, గ్రీన్ హైడ్రోజన్ అని, పింక్ హైడ్రోజన్ అని, బ్లాక్ హైడ్రోజన్ అని, ఓకే, ఇట్లా మన రకాలు ఉంటాయి. పింక్ హైడ్రోజన్ వచ్చేసి మనకి అణుశక్తి ద్వారా విద్యులేషన్ చేసిన తర్వాత ఏర్పడేదే మనకి ఏంటంటే పింక్ హైడ్రోజన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది అణుశక్తి ద్వారా మనకు విద్యులేషన్ చేస్తే ఏర్పడేదే పింక్ హైడ్రోజన్. దీనికోసం మనకు అణుశక్తి రంగంలో ప్రైవేట్ యాజమాన్యం అనుమతించడానికి న్యూక్లియర్ ఎనర్జీ యాక్ట్ 1962ను సవరించడాన్ని పరిశీలిస్తున్నారు. అంటే దీనికోసం అంటే మనకు ఒక యాక్ట్ ఉంటుంది 1962లో భాగంగా మనకి అణుశక్తికి సంబంధించి దాన్ని సవరణ చేస్తే భాగంగా దీన్ని అణుశక్తిలో పింక్ హైడ్రోజన్ అనేది తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. రైట్. ఇప్పుడు మనము చూస్తే మనకి పీడిఎఫ్లో ఉంది, అంటే మీరు చూసుకోవచ్చు. మనకి సోర్స్ ఏంటిది, ప్రాసెస్ ఏంటిది, ఫైనల్గా ఏ హైడ్రోజన్ ఏర్పడుతుంది. జనరల్ చూస్తే న్యాచురల్ గ్యాస్ను మనకి స్టీమ్, ఈ ఆవిరి ఉంటాయి కదా, ఆవిరితో విద్యులేషన్ చేస్తే మనకి గ్రే హైడ్రోజన్ ఏర్పడుతుంది. న్యాచురల్ గ్యాస్ని మనకి స్టీమ్తో చేస్తే మనకి గ్రే హైడ్రోజన్. రైట్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ని మనకి స్టీమ్ ప్లస్ సిసిఎస్ అని చెప్పేసి ఉంది, సిసిఎస్ చేస్తే మనకు బ్లూ హైడ్రోజన్. అంటే విద్యులేషన్ చేయాలి, న్యాచురల్ గ్యాస్ని స్టీమ్తో విద్యులేషన్ చేస్తే మనకి గ్రీన్ హైడ్రోజన్, న్యాచురల్ గ్యాస్ని స్టీమ్ ప్లస్ సిసిఎస్ చేస్తే మనకి బ్లూ హైడ్రోజన్. అదేవిధంగా రిన్యూవబుల్ ఎనర్జీని చేస్తే మనకు ఎనర్జీని ఎలక్ట్రోలైసిస్ చేస్తే మనకు వచ్చేది గ్రీన్ హైడ్రోజన్. అదేవిధంగా రిన్యూవబుల్ ఎనర్జీని మనము ఎలక్ట్రోలైజ్ చేస్తే మళ్ళీ పింక్, ఇది కూడా సేమ్, అంటే అణువిద్యుత్ శక్తి ద్వారా. నెక్స్ట్
బొగ్గుని మనకి గ్యాసిఫికేషన్ చేస్తే మనకు వచ్చేది బ్లాక్ హైడ్రోజన్ అని చెప్పి ఇంకా కొంచెం ఐడియా ఉండాలి. ఇవి గ్రీన్ హైడ్రోజన్ ఉంది, పింక్ హైడ్రోజన్. ఇప్పుడు మన పింక్ హైడ్రోజన్ వార్తలో ఉంది కాబట్టి అణుశక్తి విద్యుద్లేషన్ ద్వారా మనకి పింక్ హైడ్రోజన్ చేస్తున్నాం. మనకి దీనికి అనుబంధంగా 1962లో అణుశక్తి రంగాన్ని చట్టాన్ని సవరిస్తే మనం దీన్ని చేసుకోవడానికి వీలు ఉంటుందట. అంతే. హైడ్రోజన్ రకాలు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ మియావాకి ప్రాజెక్ట్. ఈ మియావాకి అనేది మనకి ఈ పట్టణ ప్రాంతాల్లో అటవీ సంరక్షణ ద్వారా గాలి నాణ్యతను మనకి ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది, దాని నాణ్యతను మెరుగుపరచడం కోసం ఉద్దేశించిన కమ్యూనిటీ చొరవ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతే. జనరల్గా మియావాకి అంటే మనకి జపానీస్ వృక్ష శాస్త్రజ్ఞుడైన అకిరా మియావాకిచే మనకి అభివృద్ధి చేయబడుతుంది. ఏం లేదు, తక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో మనకి ఎక్కువ చెట్లు పెంచడమే మియావాకి పద్ధతి. నెక్స్ట్ వాసుకి ఇండికస్ అని చెప్పేసి వార్తలో ఉంది. వాసుకి ఇండికస్ అనేది మనకి ఐఐటి రూరుకి చెందిన పరిశోధకులు భూమిపై ఉన్న అతిపెద్ద పాముల్లో ఒకటి అయిన వాసుకి ఇండికస్ అనే సరీసృపం యొక్క శిలాజాలను గుజరాత్ కచ్లో కనుగొన్నారట. ఇదేంది? పాము యొక్క శిలాజం, అతిపెద్ద పాము యొక్క శిలాజం. అతిపెద్ద పాము ఇది ఎక్కడ అంటే గుజరాత్లోని కచ్లో కనుగొన్నారట. ఎవరు కనుగొన్నారంటే ఐఐటి రూర్కి సంబంధించిన పరిశోధకులు. మనకు వార్తలో ఉంది. అంతే. నెక్స్ట్ INC4 అని చెప్పేసి వార్తలో ఉంది మనకు. INC4 ఈ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియల్ కమిటీ యొక్క 4th సెషన్ అనేది మనకి 2024 సంబంధించి ఈ ఏప్రిల్ 23rd నుంచి 24th వరకు మనకు సమ్మిట్ జరుగుతుంది. ఒట్టావా, కెనడాలోని ఒట్టావా. ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియల్ కమిటీ యొక్క 4th సెషన్ కాబట్టి INC4 అని చెప్పేసి ఎప్పుడు 2024 ఏప్రిల్ సంబంధించి మనకి 23 నుంచి 29 వరకు జరుగుతుంది. ఎక్కడ అంటే ఒట్టావా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కెనడా సంబంధించి కెనడా. ఇది మనకి ప్లాస్టిక్ కాలుష్యం నిర్మూలనపై అంతర్జాతీయ ఒప్పందంపై చర్యలు చేస్తారంట 2025 నాటికి. ఈ చర్చలు మనకి 2024 నాటికి పూర్తి కావాలి. ఒప్పందం అయితే మనకి 2025 వరకు. ఓకే. మనకి జనరల్గా ఈ ఐఎన్సీ సంబంధించి ఫస్ట్ సమావేశం మనకి ఉరుగ్వేలో జరుగుతుంది 2022లో. అదేవిధంగా 2023లో భాగంగా ఐఎన్సీ సెకండ్, ఐఎన్సీ థర్డ్ కూడా జరుగుతుంది. ఐఎన్సీ సెకండ్ ఫ్రాన్స్, ఐఎన్సీ థర్డ్ వచ్చేసి నైరోబీ. ఓకే. ఐఎన్సీ 4th వచ్చేసి ఇప్పుడు ఒట్టావా. నెక్స్ట్ ఐఎన్సీ 5th వచ్చేసి మనకి బుసాన్, కొరియాలో భాగంగా జరగబోతుంది. నెక్స్ట్ క్లౌడెడ్ టైగర్ క్యాట్ అని చెప్పేసి వార్తలో ఉంది మనకి. క్లౌడెడ్ టైగర్ క్యాట్. ఇది మనకి టైగర్ క్యాట్లో గుర్తించిన కొత్త జాతి అట. టైగర్ క్యాట్లలో మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లియోపార్డస్ పాడినోయిడ్స్. లియోపార్డస్ పాడినోయిడ్స్ అయితే మనకి బ్రెజిల్లో గుర్తించడం జరిగింది దీన్ని. ఇది 3వ టైగర్ క్యాట్ జాతి ఇదట. బ్రెజిల్లో గుర్తించడం జరిగింది క్లౌడెడ్ టైగర్ క్యాట్ని. ఇంతవరకు మనకు టైగర్ క్యాట్స్ 2 జాతులు ఉన్నాయి. ఒకటి నార్థర్న్ టైగర్ క్యాట్, రెండవది అట్లాంటిక్ ఫారెస్ట్ టైగర్ క్యాట్. ఇది ఏంటంట 3వది. ఫస్ట్ది ఏంటంటే నార్థర్న్ టైగర్ క్యాట్, రెండవది మనకి అట్లాంటిక్ ఫారెస్ట్ టైగర్ క్యాట్. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి క్లౌడెడ్ టైగర్ క్యాట్ అనేది 3వది. బ్రెజిల్లో గుర్తించిండు లియోపార్డి పాడినోస్ అని చెప్పేసి దానికి సైంటిఫిక్ నేమ్. మనకు IUCN వల్నరబుల్లో భాగంగా ఉంది ఇది మనకి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. IUCN వల్నరబుల్ కేటగిరీలో ఉంది. వల్నరబుల్ రైట్. ఇది మనకి క్లౌడెడ్ టైగర్ క్యాట్ బ్రెజిల్లో గుర్తించిండు. ఇది మనకి టైగర్ క్యాట్లో గుర్తించిన కొత్త జాతి. నెక్స్ట్
బస్టింగోరి టైటాన్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. బస్టింగోరి టైటాన్ శివ, బస్టింగోరి టైటాన్ శివ అని చెప్పేసి మనకు అర్జెంటీనాలోని పశ్చిమ ప్రాంతంలో గుర్తించిన అతిపెద్ద డైనోసర్ శిలాజం అట. ఇదేంటిది? డైనోసర్ శిలాజం. ఎక్కడ అంటే అర్జెంటీనాలోని పశ్చిమ ప్రాంతంలో మనకు గుర్తించడం జరిగింది. బస్టింగోరి టైటాన్ శివ అని చెప్పేసి అర్జెంటీనా. శివ అంటే మనకి సృష్టి నిలయం చేసి పునర్నిర్మాణం చేసేది అని చెప్పేసి శివుడే కాబట్టి అందుకే శివ అని చెప్పేసి. సో బస్టింగోరి అనేది తన పొలంలో అతి భారీ ఎముక శిలాజాలను గుర్తించిన సమాచారం ఇచ్చిన రైతు అట. బస్టింగోరి అనే రైతు అట. శివ అంటే మనకి సృష్టికర్త అని చెప్పేసి గుర్తుపెట్టుకో. అట్లా మనకి పేరు అయితే పెట్టడం జరిగింది. బస్టింగోరి టైటాన్ శివ అనేది అర్జెంటీనాలోని అతిపెద్ద డైనోసర్ యొక్క శిలాజం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కాళేసర్ వన్యప్రాణుల అభయారణ్యం మనకు వార్తల్లో ఉంది. కాళేసర్ వన్యప్రాణుల అభయారణ్యం. ఇది ఎక్కడ ఉంది అంటే హర్యానా. మరి ఎందుకు వార్తలో ఉందంటే ఈ వన్యప్రాణుల అభయారణ్యంలో మనకు ఒక 4 ప్రతిపాదిత డ్యామ్ నిర్మాణంపై సుప్రీంకోర్టు అయితే స్టే ఇచ్చింది. అందుకు వార్తల్లో ఉంది. ఎస్సీ అనేది స్టే ఇచ్చిందట ఆ డ్యామ్లకు సంబంధించి. వన్యప్రాణులు అంటేనే మనకు ఇట్లాంటి సమస్యలు ఎదురైతే ఒకటి పర్యావరణ ఉద్యమాలు జరుగుతాయి. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ మనకి సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్. ఇది హోస్ట్ మనకు భూటాన్ ప్లస్ టైగర్ కన్జర్వేషన్ కోయాలేషన్ మనకి చేస్తుంది. టైగర్ కన్జర్వేషన్ కోయాలేషన్ అని చెప్పేసి. అయితే మనకి ఇండియా కూడా హాజరవుతుంది. దేనికి? సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ గురించి ఇండియా కూడా హాజరవుతుంది. అంశాలు ఏంటంటే 2030 నాటికి మనకి పులుల సంరక్షణ అనేది గౌటు ప్లస్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మనకి ఈ సంస్థలో $1 బిలియన్ సమకూర్చాలట. ఎప్పటివరకు? 2034 వరకు గౌటు ప్లస్ ప్రైవేటు కూడా ఎంత? $1 బిలియన్ అది టార్గెట్. సో అంశాలు ఇవి మనకి. సస్టైనబుల్ ఫైనాన్స్ ఫర్ టైగర్ ల్యాండ్స్కేప్ అనేది భూటాన్ ప్లస్ టైగర్ కన్జర్వేషన్ కోయాలిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇండియా హాజరవుతుంది. అంశం ఏంటంటే 2030 నాటికి మనకి గౌటు ప్లస్ ప్రైవేట్ ఇద్దరు కలిసి $1 బిలియన్ మనకి ఫండ్ అయితే అందించాలి. ఇది మనకి ఫైనాన్స్ అని చెప్పేసి మనం చూస్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ మీథేన్ తగ్గించడానికి వియత్నాం ఒక పద్ధతిని సూచిస్తుంది. ఇది మనకి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని చెప్పేసి ఉంది. ఏదంట? మీథేన్ను తగ్గించడానికి ఏది? వియత్నాం పద్ధతి. ఏంటంటే వియత్నాం వరి రైతులు మీథేన్ ఉద్గారాలను తగ్గించడం కోసం కొత్త పద్ధతులు పాటిస్తున్నారు. అందులో భాగంగానే AWD అని చెప్పేసి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ ద్వారా మనకి మీథేన్ ఉద్గారాలు తగ్గించవచ్చట. ఇదేంటంటే COP26లో భాగంగా మనము గ్లాస్గో దాంట్లో భాగంగా ఒక 1000 కంట్రీస్ అనేది వాలంటరీ కమిట్మెంట్ ఇచ్చుకుని ఏంటంటే రెడ్యూస్ మీథేన్ ఎమిషన్ బై 30% బై 2030 వరకు మనకి 30% తగ్గించుకోవాలని చెప్పేసి COP26లో భాగంగా చూస్తాం. ఇట్లాంటి మన గోల్స్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు అనేది మనకి ఉంటాయి. రైట్. వియత్నాంలో భాగంగా మనకి రైతులు అయితే చేపడుతున్నారు ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ అని చెప్పేసి. దీని ద్వారా మనకి మీథేన్ ఉద్గారాలు తగ్గుతాయట. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ SVJN ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది. SVJN యొక్క మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు. ఈ SVJN లిమిటెడ్ అనేది నత్పా జుక్రీ ఇండియా ఫస్ట్ మల్టీపర్పస్
కంబైన్డ్ అండ్ హీట్ అండ్ పవర్ సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అయితే చేపడుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని నత్పా జక్రి హైడ్రో స్టేషన్ మనకి 1500 మెగావాట్లు. ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో 1500 మెగావాట్లతోని మనకి నత్పా జక్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నత్పా జక్రి ఓకే, నత్పా జక్రి అని చెప్పేసి ప్లేసు. ఈ ప్రాజెక్ట్ నుండి మనకి ఈ ఉత్పత్తి చేయబడిన గ్రీన్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దీన్ని దహన అవసరాలు అనేటివి మనకి తీర్చడానికి 25 కిలోవాట్ల ఫ్యూయల్ సెల్ బ్యాటరీ కూడా ఉత్పత్తి చేస్తుందట మనకు దీనికి సంబంధించి. అంటే గ్రీన్ హైడ్రోజన్ యొక్క దహన ఇంధనం అవసరాలు తీర్చడానికి మనకి 25 కిలోవాట్ల ఫ్యూయల్ సెల్ కూడా మనకి పవర్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మనకు వార్తల్లో ఉంది మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది SVJC మనకి హిమాచల్ ప్రదేశ్ నత్పా జక్రి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నీలగిరి తరహా అని చెప్పేసి వార్తల్లో ఉంది. నీలగిరి తరహా నీలగిరి తరహా అనేది మనకి తమిళనాడు ప్లస్ కేరళ తొలిసారిగా నీలగిరి తరహా జనాభా లెక్కింపు IUCN హెల్ప్ అయితే చేస్తుంది థర్డ్ పార్టీ. ఇది 29th ఏప్రిల్న ప్రారంభిస్తాడ. నీలగిరి తరహా అనేది మనకి ప్రాజెక్టు తమిళనాడు ప్లస్ కేరళ. ఇది యాక్చువల్గా అయితే తమిళనాడు, కాకపోతే ఇప్పుడు కండక్ట్ చేసేది కేరళ అండ్ తమిళనాడు. అయితే మనకి 2022-27 వరకు అక్టోబర్ 23 ఇది మనము స్టార్ట్ చేసుకునే ప్రాజెక్ట్ నీలగిరి తరహా ప్రాజెక్ట్ అనేది. తమిళనాడు స్టేట్ ఎనిమల్ నీలగిరి తరహా అనేది తమిళనాడు స్టేట్ ఎనిమల్. ఓకే, ఇది మనకు IUCN స్టేటస్లో ఉంది, ఎండేంజర్డ్ ప్లేస్లో ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ 1972లో భాగంగా షెడ్యూల్ 1లో కూడా మనకు అంటే ఏం లేదు అంతరించిపోయే జాతులను కొన్ని షెడ్యూల్స్లు ఉంటాయి, అదేవిధంగా స్టేటస్లు ఉంటాయి, దాంట్లో మనకి చూపెడతారు. అత్యధిక జనాభా మనకి ఎర్రవికులం నేషనల్ పార్క్లో ఉందట. దీనికి సంబంధించి అత్యధిక జనాభా ఎర్రవికులం నేషనల్ పార్క్లో ఉంది. ఇది ఎక్కడ ఉంటుంది? కేరళలో ఉంటుంది. ఓకే, ఇది మనకు నీలగిరి తరహా ప్రాజెక్ట్ అనేది తమిళనాడు స్టేట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం కేరళ తమిళనాడు అయితే దీని జనాభా లెక్కింపు కోసం అయితే 29th ఏప్రిల్న ప్రారంభిస్తుంది నీలగిరి తరహాకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ చెకిసారస్ నెకుల్ అని చెప్పేసి అర్జెంటీనా శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త శాకాహార డైనోజర్ అట చెకిసారస్ నెకుల్. ఓకే, ఇవి మనకు జనరల్గా ఎన్విరాన్మెంట్ అంశాలు తక్కువనే ఉన్నాయి, కాకపోతే కొన్ని చాలా గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. అవి వచ్చినాయి అంటే 100% మనకు గౌట్ పాలసీలో భాగం కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ మనము ఈ 4 months సంబంధించిన టాపిక్ వైజ్ మళ్ళీ రివైజ్ అయితే రౌండప్ అయితే చేస్తాం. ఓకే, మనకి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది నెక్స్ట్ టాపిక్ మనం చూడడానికి ప్రయత్నిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.